पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरम् देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 177, 178 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 177 శ్లోకాన్ని వినేద్దాం. వివేక వైరాగ్య గుణాతిరేకాః శుద్ధత్వమాసాద్య మనోవిముక్త్యై భవత్యతో బుద్ధిమతో ముముక్షః తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యమగ్రే. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. వివేక వైరాగ్య గుణాతిరేకాత్ అంటే వివేక వైరాగ్య గుణముల యొక్క అతిశయం వల్ల శుద్ధత్వాన్ని ఆసాధ్య పొంది మనస్సు విముక్త్యై మోక్షము కొరకు భవతి అగుతుంది అంటున్నారు. అతః ఆ కారణం వల్ల బుద్ధిమంతుడగు ముముక్షోహో మోక్ష ఇచ్చ కలవాడు తాభ్యాం ఆ రెండును అగ్రే ముందుగానే దృఢాభ్యాం దృఢమైనవిగా భవితవ్యం కాదగినది కావలను అంటున్నారు ఆయన. అంటే వివేక వైరాగ్య గుణాతిరేక అంటే వివేకము వైరాగ్యము గుణాలు ఎక్కువగా ఉన్నప్పుడు శుద్ధతత్వము ఆసాధ్య అంటే మనస్సు శుద్ధి పొందుతుంది. మనః విముక్త్యై భవతి విముక్తికి కారణమవుతుంది. అతః అందువల్ల బుద్ధిమతః ముముక్షుః మోక్షం కోరే జ్ఞాని తాభ్యాం దృఢాభ్యాం ఆ రెండింటినీ దృఢంగా భవితవ్యం కలిగి ఉంటాడు అగ్రే ముందుగానే అంటూ సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. పుల్లల శ్రీరామచంద్రమూర్తి గారు ఇచ్చిన దాని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు దీని తాత్పర్యం ఏమిటొస్తుంది అంటే వివేక వైరాగ్యాది గుణాల యొక్క ఉత్కర్ష వల్ల నిర్మలత్వాన్ని పరిశుద్ధతను పొంది ఈ మనస్సు ముక్తికి హేతు అవుతోంది. కాబట్టి ముముక్షు అయిన వాడికి ముందుగా జ్ఞాన వైరాగ్యాలు రెండూ దృఢం కావాలి అంటూ చక్కటి భావార్థం ఇందులో చెప్పారు. విముక్తి కావాలి అంటే మనస్సు శుద్ధి కావాల్సిందే. మనస్సు శుద్ధి కావాలి అంటే మనకి వివేకం సత్యాసత్య విచారం అన్నది మనకి తెలియాలి. వైరాగ్యం అప్పుడు అంటే ఆసక్తి, మిగతా వాటి ఇంద్రియాలు వీటన్నిటిని ఉపయోగించకుండా వేటి మీద కూడా మనకి ఆసక్తి లేకుండా ఉండిపోయే వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. ఈ రెండు బలంగా ఉంటేనే మనం ఈ మనస్సు ముముక్షు యొక్క కోరిక తీరుస్తుంది అంటున్నారు ఆయన. విహాయ కామాన్ యహ సర్వాన్ అంటారు. కోరికలను వదిలినప్పుడే శాంతి పొందుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు గీతలో. శ్రద్ధతో ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ అన్నది వివేకానికి ఆధారం. కఠోపనిషత్తు మనకేం చెప్తోంది అంటే నా అయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధాయ నా బహునా శృతేన ఏమే వైష వృణుతే తేన లభ్య తశేష ఆత్మ వివృణుతే తను స్వాం అంటారు. ఆత్మ మాటలతో కాదు బుద్ధితో కాదు యోగ్యుడైన వాడికి మాత్రమే అది ప్రత్యక్షమవుతుంది అంటారు. ఆ యోగ్యత ఇక్కడ మనం వివేక వైరాగ్యాలు అంటూ చెప్పుకోవాలన్నమాట. మనస్సే మనకి బంధం.
మనస్సే మోక్షం అని ఇప్పటివరకు చెప్పుకున్నాం. మరి మనస్సు ఎలా శుద్ధి అవుతుంది అంటే ఆచార్యులు వారు ఏం చెప్తున్నారు? వివేకము వైరాగ్యము కలిగి ఉండాలి అంటున్నారు. వివేకం అంటే శాశ్వత అశాశ్వతాల మధ్య తేడా తెలుసుకోవడం, ఆత్మ శాశ్వతం, ప్రపంచం తాత్కాలికం అన్న విషయం మనం గ్రహించగలగడం. వైరాగ్యం అంటే తాత్కాలికమైన వాటిపైన ఆసక్తి తగ్గించుకోవడం. ఇది నాది కాదు, ఇది శాశ్వతమైనది కాదు, దీని గురించి నాకెందుకు ఈ వర్రి అని అనుకోవడం. వివేకం లేకపోతే వైరాగ్యం రాదు, వైరాగ్యం లేకపోతే మనసు శాంతించదు, మనసు శాంతించకపోతే జ్ఞానం రాదు. రెండు రెక్కల్లాగా ఒకటి వివేకం, మరొకటి వైరాగ్యం. ఆ రెండు ఉంటేనే పక్షి ఎగరగలదు. మనకి ఏది శాశ్వతం ఏది తాత్కాలికం అనే స్పష్టతే లేదు. మనకి ముందు అది తెచ్చుకోవాలి. ఆసక్తి మనకి ఎక్కువగా ఉంటుంది. రోజు మనం విచారం చేయాలి, ఇది శాశ్వతమా, ఇది నిజంగా అవసరమా. అప్పుడు సహజంగానే ఒక వైరాగ్యం వస్తుంది, మనసు శాంతపడుతుంది అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనసు శుద్ధి చేసుకోదలుచుకున్న వారెవరైనా సరే ఈ రెండు గుణాలను వృద్ధి చేసుకోవాల్సిందే. అర్థం చేసుకుని తెలివిగా ఇంద్రియ భోగాలను తగ్గించుకుంటే నిర్మలత్వం పెరుగుతుంది, మమకారం తగ్గుతుంది. తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ మననం చేసి ధ్యాన మార్గాన్ని అవలంబించి వివేకాన్ని పెంచుకోవాలి. వివేకం పెరిగితే ఫలితం మనకి వస్తువుల మీద మమకారం తగ్గిపోతుంది. ఈ రెండు ఈ విధంగా పరస్పర ఆధారంగా వృద్ధి చెందుతాయి ఇవి అన్నమాట. మనకి సత్యాన్ని మనసు ద్వారా మనం చూడలేం. శుద్ధమైన మనసు భగవత్ సన్నిధిలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం కరిగిపోతుంది. మనకి శుద్ధమైన మనసు తాను మార్పు చెందకుండా తన సన్నిధిలోనే సాధనను త్వరితంగా గావిస్తుంది. అదొక క్యాటలిస్ట్ లాగా మనకి ఉపయోగపడుతుంది. ఈ కారణం చేతనే తెలివైన సాధకులు ఈ రెండు గుణాలను తమలో ముందు వృద్ధి చేసుకుంటారు, ఆ తర్వాత మోక్షాన్ని పొందుతారు అంటూ చక్కగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 178వ శ్లోకాన్ని కూడా మనం చూద్దాం. అక్కడ వ్యాఘ్రంతో పోలుస్తున్నారు ఆయన. మరి మనస్సుని వ్యాఘ్రంతో ఎందుకు పోల్చారు చూద్దాం. మనోనామ మహావ్యాఘ్రో విషయారణ్యభూమిషు చరత్యత్ర న గచ్చन्तు సాధవో యే ముముక్షవః. విషయారణ్య భూమిషు అనేకములైన అనర్థాలతో కూడినటువంటి సంకలమగుడు చేత విషయాంస్తేషు గోచరాన్ అంటూ విషయాలను ఇంద్రియములు సంచరించు మార్గాలుగా తెలుసుకొనుము అని శృతి చేతను విషయాలే అరణ్య భూములు వాటి యందు అంటూ మనకి పుల్లెల శ్రీరామచంద్రుల వారు ఇక్కడ చెప్తున్నారు. మనోనామ అంటే మనస్సు అను పేరు గల మహావ్యాఘ్రహ, గొప్ప వ్యాఘ్రం, చరతి సంచరిస్తోంది. అయితే దీన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకుందాం ప్రతిపదార్థాన్ని. మనహనామ మనస్సు అనే మహావ్యాఘ్రహ పెద్ద పులి విషయారణ్య భూమిషు విషయాలనే అడవిలో చరతి తిరుగుతూ ఉంటుంది. అక్కడ అత్ర అంటే అక్కడ, నగచ్చంతు వెళ్ళకూడదు, సాధవ సజ్జనులు, ఏ ముముక్షవ ముమోక్షం కోరేవారు వెళ్ళకూడదు అక్కడికి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. తాత్పర్యం ఏమిటొస్తుంది? మనస్సు అన్నది ఒక భయంకరమైన పులి లాంటిది. అది విషయాలనే మహారణ్యంలో తిరుగుతూ ఉంటుంది. ఈ సాధువులు ముముక్షులు అయినవారు అలాంటి చోటకి ఆ విషయారణ్యాల జోలికి పోకూడదు, దానికి దూరంగా ఉండాలి అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. మనస్సు ఒక భయంకరమైన పులి లాంటిది. అది విషయాలు అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది. మోక్షం కోరేవారు మరి ఆ అడవిలోకి వెళ్తే, అందుకే గీత మనకి చెప్తుంది, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః అంటూ ఇంద్రియాలు బలంగా మనసును లాక్కెడిపోతాయి, అయ్యో జాగ్రత్త అంటూ చెప్తోంది. ఇంద్రియాణం హీ చరతాం అంటూ మనస్సు ఇంద్రియాలను అనుసరిస్తే జ్ఞానం నశిస్తుంది అంటూ ఆయన బలంగా చెప్పారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహో విషయాంతేషు గోచరాన్ అంటూ శరీరం రథం, బుద్ధి రథసారథి, మనస్సు పట్టాలు, ఇంద్రియాలు గుర్రాలు. నియంత్రణ లేకపోతే చాలా ప్రమాదం సుమి అంటూ మనకి ఉపనిషత్తు గట్టిగా హెచ్చరిస్తుంది. ఆ విషయాలనే అడవిలోకి ఈ రథాన్ని తీసుకువెళ్ళొద్దు, అక్కడ ఒక పెద్ద పులి తిరుగుతోంది, ఆ పులే మనస్సు, జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళకూడదు అంటూ చెప్తోంది. అడవి ఏమిటి మనకి అక్కడ విషయాలు అనుకుంటున్నాం కదా, అవి శబ్ద రూప రస స్పర్శ గంధాలన్నమాట.
అవే ఆ మహారణ్యంగా ఉన్నాయి. విషయాల మధ్య మనస్సు ఉంటే అది ప్రమాదకరం. ఎందుకంటే అది ఆకర్షిస్తుంది, బంధిస్తుంది, దారిని తప్పిస్తుంది. సమస్య అక్కడ విషయాలు కాదు, వాటిలో తిరిగే మనస్సు. అడవిలో పులుంది, మీరు దూరంగా ఉంటే సురక్షితం, దగ్గరికి వెళ్తే ప్రమాదం. అలాగే విషయాలకు దూరంగా ఉన్నంతసేపు మనస్సు శాంతి, వాటిలో మునిగిపోతే బంధం. మనం నిరంతరం ఆ సోషల్ మీడియా దీంట్లో పడి కొట్టుకుపోతూ ఉంటాం. వాటి వినోదం, ఇంద్రియాల ఆకర్షణ ఇవన్నీ విషయారణ్యం అయితే మనసు ఎప్పుడూ వాటిలోనే తిరుగుతూ ఉంటుంది. మనకి అవసరం లేని విషయాల్ని తగ్గించుకోవాలి. ఇంద్రియ నియంత్రణ అంటే ఒక డిసిప్లిన్ పెంచుకోవాలి, మనస్సుని లోపలికి తిప్పుకోవాలి. ఇది ఇక్కడ మనకి శంకరుల వారు బోధిస్తున్నారన్నమాట. ఈరోజు రెండు కూడాను మనం చాలా చక్కటి శ్లోకాలను తెలుసుకున్నాం. సాధకులు మనస్సును గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ సూచించారు మనకి ఆయన. ఒక్కసారి మనం విషయ వాసనారణ్యంలోకి వెళ్ళిపోయామంటే ఇక అందరూ ఆ అడవిలోంచి బయటికి రావడం చాలా కష్టం. అందుకే సాధకులందరూ కూడాను వివేక వైరాగ్యాలనే ఊతకర్రల సాయంగా ముక్తి మార్గాన జాగ్రత్తగా ప్రయాణం సాగించాలి. అప్రమత్తత అత్యవసరం. ఒక్క క్షణం ఏమారుపాటుగా ఉంటే మనస్సు విషయవాసనారణ్యంలోకి ఈడ్చుకొని పోతుంది. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఎంతో ఆకర్షణీయంగా కనిపించే వస్తుభోగాలు అనంతమైన బాధలతోటి, కష్టాలతోటి కూడుకొని ఉంటాయి. వీటిలో ఒక్కొక్క మారు జారిపడి చిక్కుకుపోతే మరల బయటికి రావడం అసాధ్యం. బాహ్యాభిముఖంగా కోరికలతోటి వస్తుమయ ప్రపంచం వైపు పరిగెత్తే స్వభావం గల మనస్సు భగవంతుని చేత మనకు ప్రసాదింపబడింది. మనస్సు యొక్క ముఖ్యమైన పని ఇదే. ఇందుకు భిన్నంగా మనస్సు తన విషయవాంఛలను విడనాడాలని కోరుకోవడం మనసు యొక్క ధర్మాలను తొలగించడమే. ఇది నిజంగా అసాధ్యమైన పని. మరి అయినప్పటికీ సాధకులు మనం మనస్సుతో గుడ్డిగా తాదాత్మ్యం చెందకుండా మనసు యొక్క పిచ్చి పరుగుల నుండి దూరంగా ఉండగలం అంటున్నారు. అడవిలో తిరుగుతూ మనం పులిని చూడొచ్చు, అంత మాత్రం చేత దానికి ఎదురుగా వెళ్ళి దాన్ని ఆలింగనం చేసుకోవాల్సిన అవసరం లేదుగా. జాగ్రత్తగా దాన్ని తప్పించుకుంటూ తిరగవచ్చు. మనలో పులిలా ఉన్న ఈ మనస్సుతోటి మనం తాదాత్మ్యం చెందకుండా కేవలం సాక్షిగా దాన్ని చూస్తూ ఉంటే దాని బారి నుండి తప్పించుకోవడం సాధ్యమే. మనస్సును సాక్షిగా చూస్తూ నిశ్చింతగా ఉండొచ్చు అంటూ ఇక్కడ చక్కటి విశ్లేషణని స్వామివారి ద్వారా కూడాను వినగలిగాం. మరొకసారి మనం శంకరాచార్యుల వారికి, అలాగే విశ్లేషణలు ఇచ్చిన మహానుభావులు ఈ పుల్లెల శ్రీరామచంద్రుల వారు అనేక మంది గ్రంథాలని మనం రిఫర్ చేస్తున్నాం. అలాగే అనేక ప్రవచనాలని వింటూ వాటి సారాంశాన్ని కూడా ఇందులో చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి వీరందరికీ మరొక్కసారి నమస్సుమాంజనులు అర్పిస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం. అప్పటికీ